హాయ్ వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి మనకి ఏపీ టెట్ అనేది నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఈరోజు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ మనకి అప్లికేషన్స్ వచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పేమెంట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ రెండు ఉన్నాయండి. ఓకే, పేమెంట్ వచ్చేసి 3 నుంచి, అప్లికేషన్స్ వచ్చేసి 4 నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూస్తే ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మనకి ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఉంటుంది, టెట్ రిలేటెడ్. ఓకే, టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి 750 రూపీస్. అంటే పేపర్ 1Aకి 750 రూపీస్, అలాగే పేపర్ 1B కూడా రాయాలి అనుకుంటే 750 రూపీస్. అంటే ఫీజు వచ్చేసి త్రూ మనము పేమెంట్ వచ్చేసి గేట్వే ద్వారా చేయొచ్చు. ఇది వచ్చేసి వెబ్సైట్ csc.ap.gov.in వెళ్ళి మనము పేమెంట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిఈడి అండ్ బీఈడి చదివిన వాళ్ళు క్వాలిఫైడ్. ఓకే, రిలేటెడ్ ఏదైనా ఉన్నా కానీ క్వాలిఫైడ్ అండి. అప్లై ఆన్లైన్ వచ్చేసి మనకి ఇక్కడ 4 నుంచి 17 జూలై వరకు, 17th జూలై వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఆన్లైన్. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి 24 డిస్ట్రిక్ట్స్లో, ఏపీలో మనకి 24 డిస్ట్రిక్ట్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో 24 డిస్ట్రిక్ట్లో ఎక్సెప్ట్ మన్యము అండ్ ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్కి మాత్రము లేదండి. ఆ డిస్టిక్ వాళ్ళు ఏంటంటే కానీ నియర్ బై డిస్టిక్ ఏదైనా ఉంటే కానీ ఆ డిస్టిక్కి మనము ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అనేది మనము చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆ 2 డిస్టిక్స్ మాత్రము లేదు. ఓకేనా, ఆ 2 డిస్టిక్స్ వాళ్ళు నియర్ బై డిస్టిక్ ఏదైనా ఉంటే కన్నా అక్కడ వాళ్ళ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటి అంటే కన్నా ఇక్కడ వచ్చేసి ఏపీ టెట్ జూలై 2024కి పేపర్ 1A, పేపర్ 1B వచ్చేసి 1 to 5th, పేపర్ 2A 2B వచ్చేసి 6th to 8th క్లాస్ అనమాట. పాస్ క్రైటీరియా ఇన్ టెట్లో పాస్ అనేది ఎలా ఉంటుంది అంటే పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఓసీకి వచ్చేసి 60% మార్క్స్ అండ్ అబోవ్, అంటే 60% మార్క్స్ ఆర్ అబోవ్ రావాలి. బీసీకి అయితే 50% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి అయితే కన్నా 40% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి. ఓకేనా, అలా వస్తే క్వాలిఫైడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్, కంటెంట్ అండ్ సిలబస్. స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏపీ టెట్లో మనకి 150 మార్క్స్కి అనేది 150 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. పేపర్ 1A అండ్ పేపర్ 1B, అలాగే పేపర్ 2A 2B రెండు కూడా మనకి 150 మార్క్స్కి అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి మనకి టెట్ యొక్క వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి లైఫ్ టైం అని ఉంది. ఇక్కడ మనకి లైఫ్ టైం ఇస్తున్నారు. ఇప్పుడు జీవో నంబర్ ప్రకారం 69 ప్రకారము మనకి లైఫ్ టైం అనేది ఇస్తున్నారు. ఇది వెయిటేజ్ వచ్చేసి మనకి 20% వెయిటేజ్, డిఎస్సిలో మనకి 20% వెయిటేజ్ అనేది ఉంటుంది డిఎస్సికి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూలై 2024. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ వచ్చేసి 2/7/24 అండి. పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకి పేమెంట్ ఫీ వచ్చేసి 3 నుంచి 16 వరకు జూలై వరకు మనం పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఫీజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి స్టార్ట్ అయ్యేది csc.ap.gov.in అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4/7/2024 నుంచి 17/7/2024 వరకు చేయొచ్చు. ఇక్కడ ఆన్లైన్ మార్క్స్ టెస్ట్ వచ్చేసి మనకి 16 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ టికెట్స్ వచ్చేసి మనకి 25 నుంచి జూలై 25 నుంచి మనము ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 5/8 నుంచి 28 వరకు జరుగుతాయండి. ఇక్కడ సెషన్స్ 2 ఉంటాయి, సెషన్ 1, సెషన్ 2. ఓకే, 2:30 నుంచి 5కి ఒకటి, 9:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఇనిషియల్ కీ వచ్చేసి మనకి 10/8 నుంచి అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఇనిషియల్ కీ వచ్చేసి మనకి రాసి వచ్చిన తర్వాత మనకి కీ అనేది చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే 11 నుంచి 21/8 వరకు మనము అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు.
ఫైనల్ కీ వచ్చేసి మనకి 25/8/2024లో రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మనకి 30/8/2024లో ఫైనల్ రిజల్ట్స్ అనేది విడుదల చేస్తారండి. క్వాలిఫై అయితే క్వాలిఫైడ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనండి, ఇది మనకి ఏపీ టెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, ఏదైనా మీ ఫ్రెండ్స్కి ఏమైనా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.